ఓం మహాగణాధిపతయే నమ. ఓం గురుభ్యో నమ. ఓం శ్రీమాత్రే నమ. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్తస్య నిస్సరతే వాణి జహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి నమస్కారం. మనం ఈరోజు ఏ జన్మజాతక చక్రం చూసినా కూడా ముందుగా చూడవలసినటువంటిది ఆయుష్ భావము. ఎందుకంటే చూడండి, మనకి ఎన్ని ధనయోగాలున్నా, గృహయోగాలున్నా, నీచమంగ రాజయోగాలున్నా, విపరీత రాజయోగాలున్నా, గొప్ప గొప్ప మహాయోగాలు ఉంటాయి, పంచమహాపురుష యోగాలున్నా, ఎన్ని యోగాలున్నా ఆయుష్ లేనట్లయితే ఆ యోగాలన్నీ కూడా వ్యర్థమే. ఇక బలంగా ఇంక అసలు ఈ చాలా తక్కువ ఆయుష్తో పుట్టాడు, ఎక్కడా ఏ యోగం కూడా కాపాడటం లేదు అన్నప్పుడు దట్ ఈస్ డిఫరెంట్ కేస్. కానీ కొన్ని కేసెస్లో ఏమవుతుంటుందంటే గండము అనేటువంటిది ఉంటుంది. ఆ గండము తప్పించుకోగలిగితే ఆయుష్ పెరుగుతూ ఉంటుంది. ఓకే, మీరు కనుక చూసినట్లయితే ఆదిశంకరాచార్యుల వారి యొక్క వృత్తాంతంలో కూడా ఆయన 8 సంవత్సరాల కోసమని రావడం జరిగింది భూమి మీదకి. ప్రతి 8 ఏళ్ళకి ఆయన మళ్ళీ ఆయుష్ రావడం జరుగుతూ ఉంటుంది. 8, 16 అవుతుంది, 24 అవుతుంది, 32 సంవత్సరాలుగా ఆయన పొడిగించుకుంటాడు. అంటే ఏమిటంటే ఆదిశంకరాచార్యుల వారు అంత మనం గొప్ప వాళ్ళం కాదు కదా అని మీకు సందేహం కలగవచ్చు. కానీ జ్యోతిషాస్త్రం ఏం చెప్తుందంటే మనిషి యొక్క ఆయుర్దాయ విషయంలో కొన్ని నియమాలు పాటించినట్లయితే ఆయుష్ని పెంచుకోవచ్చు అని చెప్తుంది. నీకు ఇంతవరకు ఆయుర్దాయం ఉన్నప్పటికీ కూడా నువ్వు దాన్ని పెంచుకోవచ్చు, నీ చేతుల్లో ఉంటుంది. నువ్వు దాన్ని పెంచుకుంటావా, నువ్వు కొన్ని నియమాలు పాటించకుండా కొన్ని పాటించకపోవడం వల్ల నువ్వు తగ్గించుకుంటావా అనేటువంటిది. ఈ అంశాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఇప్పుడు మనం చెప్పుకోబోయేటువంటివి. చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పేసిన సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్నాను. అవేమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే ముందుగా నేను మీకు కొన్ని విషయాలు చెప్పి దాని తర్వాత ఒక్కొక్క లగ్నం నుంచి ఏ లగ్నానికి ఎటువంటి కాంబినేషన్స్, ఎటువంటి ఏం చేసుకుంటే ఆయుష్ పెరుగుతుంది, గండాల నుంచి బయటపడతాడు, అకాల మరణాల నుంచి బయటపడతాడు. ఎందుకంటే చూడండి, ఒక పిల్లవాడిని అపూర్వంగా పెంచుతూ ఉంటాం, ఒక ఏజ్ వచ్చాక వాడు మంచి భవిష్యత్తు పొందాలని. తీరా చూస్తే సరిగ్గా ఒక ఏజ్ వచ్చేసరికి అకాల మరణం జరుగుతూ ఉంటుంది. అలాగే ఒక ఫ్యామిలీకి పెద్ద దిక్కు అయినటువంటి ఒక పర్సను సడన్గా యాక్సిడెంట్స్లోనో లేకపోతే ఇంకో దాంట్లో పాపం చాలా అనుకోకుండా జరుగుతూ ఉంటాయి. ఇలాంటివి ఫస్ట్ అవాయిడ్ చేసుకోవడానికి జ్యోతిష్శాస్త్రంలో చెప్పబడినటువంటివి ఏమిటి, ఒక్కొక్క లగ్నానికి అసలు ఏమేమి చూడాలి. ఎందుకంటే జన్మజాతకంలో గండం అనేటువంటిది ఉంటుంది, ఒక్కోసారి మరణం ఉండదు, ఒక్కోసారి గండం మాత్రమే ఉంటుంది. ఆ గండానికి ఇప్పుడు చూడండి, ఒక వ్యక్తి ఆక్సిజన్ అందట్లేదు, సరైన సమయంలో ఆక్సిజన్ వచ్చుంటే ఆయన బతికేవాడండి అంటూ ఉంటారు డాక్టర్లు. సరైన సమయంలో ఆక్సిజన్ పెట్టారు, ఆ వ్యక్తికి ఊపిరాడింది, బ్రతికాడు. అబ్బా, సరైన సమయంలో ఆక్సిజన్ వచ్చిందండి, అందుకే మీరు బ్రతకగలిగారు. సరైన సమయంలో మీరు హాస్పిటల్ తీసుకొచ్చారు, ఇంజక్షన్ ఇచ్చామండి, ఆయన బ్రతకగలిగాడు అంటూ ఉంటాం. ఎందుకు అంటుంటాం? ఆ సమయంలో ఆ యొక్క ఇంజక్షను, ఆక్సిజను, ఆ ట్యాబ్లెట్ ఆ వ్యక్తిని కాపాడుతుంది. అలాగే మనిషికి ఒక గండ సమయాలు వస్తూ ఉంటాయి జీవితంలో. అంటే గండ యోగాలు ఉంటేనే గండ సమయం వస్తుందండి, గండాలు లేకపోతే ఏం రావు. అందరికీ ఉండాలని రూల్ ఏం లేదు. వచ్చినప్పుడు మనం ఏదో పెద్దగా ఏదో చేసేసే మనం బయటపడాలని రూల్ ఏమీ లేదు, గుర్తుపెట్టుకోండి. చాలా చిన్నగా, ఎందుకంటే చాలా తేలిగ్గా. ఎందుకంటే మనకి శాస్త్రాల్లో కూడా ఉంటుంది, కలి సాధువు అంటూ ఉంటారు. అంటే ఏమిటి? కలియుగం చాలా గొప్పదని అర్థం. ఎందుకు గొప్పది? మీరు మనసుతో ఏదైతే చేస్తారో ఆ మనసుతో చేసినట్టు పుణ్యంగా మారిపోతుంది. కాబట్టి ఇవాళ మనము ఒక్కొక్క లగ్నానికి స్పెసిఫిక్గా లగ్నానికి గుర్తుపెట్టుకోండి. ఇంకా లగ్నం తెలియదు, అసలు నాకు తెలియదు నా లగ్నం అంటే అప్పుడు రాశి నుంచి చూసుకోండి. కానీ ఒక్కొక్క లగ్నానికి ఎటువంటి వాటి మూలంగా వాళ్ళకి గండాలు వస్తాయి, ఒకవేళ అకాల మరణాలు రాకుండా ఉండాలంటే ఏ దానాలు చేసుకోవాలి, ఏ మంత్రం చదువుకోవాలి,
ఏ నియమాలు పాటించాలి, ఇలాంటివన్నీ మనం తెలుసుకుందాం. అయితే ఇక్కడ ముఖ్యంగా నేను మీకు చెప్పేది ఒకటే, ఎవరైనా ఏ లగ్నం వారైనా, ఏ రాశి వారైనా, ఏ నక్షత్రం వారైనా సరే ముందుగా మీకు ఆయుష్ పెరగాలి అంటే వ్యాయామం ఖచ్చితంగా చేయాలి. అందులో ముఖ్యంగా సూర్య నమస్కారాలు, ఫుడ్ రిలేటెడ్ దాంట్లో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవన్నీ ఆయుష్ని పెంచుతాయండి. జ్యోతిషాస్త్రంతో సంబంధం లేకుండా వైద్యశాస్త్రపరంగా మనం ఏం ఫుడ్ తీసుకుంటున్నాము, ఎంత ఫుడ్ తీసుకుంటున్నాము, ముఖ్యంగా ప్రాణాయామం చేయాలి. ఎంత మీరు ప్రాణాయామం చేస్తే పూర్వజన్మల్లో ఉన్నటువంటి కర్మలు దగ్ధం అవ్వడం ద్వారా ఇక్కడ ఆయుష్ పెరుగుతూ ఉంటుంది. అలాగే ఖచ్చితంగా మీరు గమనించండి, ఆరోగ్యంగా ఉన్న వాళ్ళని మనం గనక చూసినట్లయితే యోగాసనాలు వేసిన వాళ్ళందరూ ఆరోగ్యంగా ఉంటారు. కాబట్టి యోగాసనాలు, ఫుడ్, ముఖ్యంగా సూర్యరశ్మి మనకు తగలాలి. సూర్యరశ్మి తగలకుండా మనం ఇళ్లలోనే ఉండిపోతున్నాం, కారులోనే తిరుగుతున్నాం, అసలు బయట అసలు తగలట్లేదు. ఈ రకంగా మినిమం జాగ్రత్తలు శాస్త్రంలో చెప్పేవి నేను చెప్తాను, కానీ ఇవి ఖచ్చితంగా పాటించండి. ఇక్కడ నుంచి మనం ఒక్కొక్క లగ్నం వారికి ఏమిటనేటువంటిది మనం మొదలు పెడదాం. మకర రాశి వారికి మకర లగ్నం ముఖ్యంగా చూసుకోండి. ఈ మకర లగ్నం వాళ్ళకి ఆకస్మిక సంఘటనలు కానివ్వండి, అదేవిధంగా అకాల మరణాలు, గండాలు ఇవి తొలగిపోయి ఆయురారోగ్యాలతో హ్యాపీగా ఉండాలంటే ఏం చేసుకోవాలో చెప్తానండి మీకు. అది కూడా చాలా సింపుల్గా చిన్నగా మనందరం మనం చేసుకోవచ్చు. దానికి ఓ పెద్దగా ఏమి ఖర్చు పెట్టేసేయాల్సిన అవసరం ఏమీ లేదు, గుర్తుపెట్టుకోండి. అలాగే చూసుకున్నట్లయితే ఇక్కడ ఈ యొక్క మకరం వారికి ఆయుష్ని పెంచేటువంటి ప్లానెట్స్ ఏం చేసుకుంటే బాగుంటుంది, ఏ సేవ చేసుకుంటే బాగుంటుంది అని చెప్పి చూసుకున్నట్లయితే మీరు కుమారస్వామి లేదా నరసింహస్వామి, ఇంకా కరెక్ట్ చెప్పాలంటే నరసింహస్వామి ఆలయం దగ్గర సేవ చేయండి. ఏ రోజు చేయాలండి అని అడుగుతూ ఉంటారు చాలామంది. మీరు చేయవలసినటువంటిది గురువారం నాడు నరసింహస్వామి ఆలయం దగ్గర, లేదా మంగళవారం నాడు కానీ, నరసింహస్వామి ఆలయం దగ్గరలో లేదు ఆంజనేయ స్వామి ఆలయం మీరు తీసుకోవచ్చు, లేదా దత్తాత్రేయ క్షేత్రం తీసుకోవచ్చు. అక్కడికి వెళ్ళి గురువారం నాడు నరసింహస్వామి యొక్క ఆలయం దగ్గర అక్కడ వచ్చినటువంటి భక్తులకి వాలంటీర్గా మీ యొక్క సేవ ఏదైనా చేయండి. అంటే ఒక అరటిపళ్ళు పంచడమే కావచ్చు, లేకపోతే ఏదైనా తినుబండారాలు, ఏ స్వీటో కావచ్చు. ఇప్పుడు చూడండి, కొంతమంది ప్రసాదం పంచుతూ ఉంటారు. మీ అంతటా మీరుగా ఒక ప్రసాదం తయారు చేస్తారు, తీసుకెళ్తారు, టెంపుల్లో ఇస్తారు, అక్కడ స్వామివారి పెట్టి మళ్ళీ మీకు ఇస్తారు. ఆ ప్రసాదం పంచండి. ఎప్పుడూ కూడా పుణ్యం అనేటువంటిది ఎలా వస్తుంది అంటే మనం ఏదైనా సేవ చేయడం ద్వారా వస్తుంది. పుణ్యం అనేటువంటిది. ఆ పుణ్యము ఈ అకారణంగా ఆకస్మికంగా గండ రూపంలో వచ్చేటువంటి కర్మని అడ్డుకుంటుంది పుణ్యం అనేటువంటిది. మీరు ఆదిశంకరాచార్యుల వారి యొక్క వృత్తాంతం కూడా చూసినట్లయితే అందులో కూడా ధనాన్ని ఆ బ్రాహ్మణురాలికి ఇమ్మని చెప్పి ఆదిశంకరాచార్యుల వారు లక్ష్మీదేవిని అడిగితే లక్ష్మీదేవి చెప్పింది ఒకటే, ఆవిడకి పూర్వజన్మలో ఎటువంటి పుణ్యము లేదు నేను ఇవ్వడానికి. ఇప్పుడు చేసే మీరు ఇది ఏదైతే ఉంటాయో, ఇప్పుడు నేను చెప్పే ప్రక్రియ ఈ జన్మలో ఉండేటువంటి వాటిని ఇబ్బంది కలగకుండా చూస్తుంది, నెక్స్ట్ జన్మకు కూడా ఉపయోగపడుతుంది ఇది. కాబట్టి ఇది చెయ్యండి. గురు మంగళవారాలు సేవలు ఎక్కువగా చేస్తూ ఉండండి, ఆలయాలకు వెళ్ళి చక్కగా. అలాగే మరొకటి ఏంటంటే, ఇక్కడ చూసుకున్నట్లయితే ఆయుష్ మరింత చక్కగా పెరగాలి అంటే మీరు శుక్రుడికి సంబంధించిన అంటే బొబ్బర్లు, 1 కేజీ బొబ్బర్లు, తెలుపు రంగు వస్త్రము తీసుకోండి. అదేవిధంగా పెసలుంటాయి, 1 కేజీ పెసలు మరియు గ్రీన్ కలర్ వస్త్రం తీసుకోండి. వీటిని రెండింటినీ కూడా దానంగా ఇవ్వండి. శుక్రవారము, బుధవారము
ఈ ఈ గ్రహాలు ఏం చేస్తాయంటే మీకు గండాన్ని కలిగించకుండా ఆపుతుంటాయి. సర్వసాధారణంగా ఏంటంటే అష్టమాధిపతి మకర లగ్నానికి అష్టమాధిపతి రవి అవుతాడు, సూర్యభగవానుడు అవుతాడు. సూర్యభగవానుడు అయినందుకు మీరు గనక ఆదివారాలు ప్రత్యేకంగా ఆదివారాలు గనక సూర్యుడి కోసమే మీరు ఏదైనా సరే చేయడము, అంటే కొంతమంది చూడండి సూర్య ఉపాసనలు చేసేటువంటి వారు ఆదివారం ఫాస్టింగ్ ఉండడము లేదా ఏకాదశి ఫాస్టింగ్ ఉండడం కూడా మంచి ఆయుర్దాయాన్ని పెంచుతుంది. ఏకాదశి రోజు ఉండేటువంటి ఫాస్టింగ్ అనేటువంటిది మంచి ఆయుర్దాయాన్ని పెంచుతుందండి. ఎందుకంటే బాడీ ఏమవుతుందంటే సర్వసాధారణంగా మనిషి ఎందుకు మరణాలు జరుగుతుంటాయంటే ఎక్కువగా బాడీలో ఏదైతే మనకి ఆర్గన్స్ ఉంటాయో ఒక్కొక్కటి పాడైపోతుంటాయి మనకి కాలక్రమేపీ. ఎప్పుడైతే మనం పక్వము కానటువంటి పదార్థాలు ఒకరోజు తినడం మానేస్తుంటామో లోపల ఇమ్యూనిటీ సిస్టమ్ ఏదైతే ఉందో లోపల సెట్ చేసుకునే పనిలో ఉంటుంది అది. రాత్రి నిద్రపోయేటప్పుడు అందుకే త్వరగా భుజించాలి అంటూ ఉంటారు. ఎందుకంటే మనం నిద్రపోయే టైం కల్లా అరిగిపోయింది అనుకోండి, ఆల్మోస్ట్ నిద్రపోయిన సమయం అంతా కూడా అది ఏం చేస్తుందంటే మీకు ఈ ప్రక్రియలో మీ బాడీని మొత్తం సెట్ చేసుకుంటుంది. రైట్. ఇక సేవా సంబంధించినటువంటిది కూడా దానిమ్మ పళ్ళు పంచిపెట్టడం, రోడ్డు మీద ఉండేటువంటి వారికి అరటి పళ్ళు పంచిపెట్టడం. అదేవిధంగా చూసుకున్నట్లయితే ఆలయాల్లో ముఖ్యంగా మరింత ఎక్కువ దోషం చాలా ఎక్కువగా ఉందండి అని అనుకున్నప్పుడు బాగా సంపన్న పనులు అనుకోండి, మీరు బాగా దోషం ఎక్కువగా ఉంది మీకు తెలిసినటువంటి నరసింహస్వామి ఆలయంలో కానీ దత్తాత్రేయ ఆలయాల్లో కానీ మీరేం చేస్తారంటే చక్కగా అక్కడికి వెళ్ళి ఆ ఆలయంలో దీపాలు ఏది నూనెతో వెలిగించే దీపాలు కాకుండా బల్బ్స్, వైరింగ్ రిలేటెడ్ వర్క్, లేనట్లయితే ఏదైనా జనరేటింగ్ రిలేటెడ్ సంబంధించినటువంటిది. ధనం ఉంది, ధనం లేని వాళ్ళు ఎలాగో మనం అంత స్తోమత లేనప్పుడు ఈ చిన్నవి చేసుకోవచ్చు. వీటి ద్వారా కూడా ఫలితం ఉంటుంది, ఉండదని కాదు. కాకపోతే ఎక్కువ ధనం ఉన్నటువంటి వారు పెద్ద సేవలు చేయాలి. చిన్న ఎంతసేపు ఆ చిన్న దాంట్లోనే ఉంటే కుదరదు. బాగా డబ్బులు ఉన్నాయి కోటీశ్వరులు, చక్కగా ఆలయాల్లో వైరింగ్ రిలేటెడ్, పవర్ రిలేటెడ్ సంబంధించిన సదుపాయాలు ఏం కావాలో అవి చూసుకోవడము, జనరేటర్ లేకపోతే ఒక చక్కటి జనరేటర్, ఇన్వర్టర్ పెట్టించడము. అలాగే ధ్వజస్తంభం ఉంటుంది, ధ్వజస్తంభం నిర్మాణానికి ఏదైనా మీరు తోడ్పడము, లేనట్లయితే అక్కడ రాతితో నిర్మించేటువంటి కొన్ని నిర్మాణాలు ఉంటాయి, అటువంటి వాటికి తోడ్పడము. ముఖ్యంగా దక్షిణామూర్తి, దత్తాత్రేయ టెంపుల్స్, అలాగే నరసింహస్వామి, ఆంజనేయ స్వామి, కుమారస్వామి ఈ ఆలయాలకు ప్రత్యేకంగా చేయండి. అప్పుడు ఏమవుతుంటుందంటే ఈ డొనేట్స్ ఇవ్వడం కూడా మంగళవారాలు, గురువారాలు ఇవ్వండి. అంటే ఎందుకంటే మీకు ఆయుష్ని విపరీతంగా అంటే అనవసరమైనటువంటి గండాలను తొలగించేటువంటి యోగం అక్కడ ఏర్పడుతూ ఉంటుంది చేయడం ద్వారా. అలాగే మరొకటి ఏంటంటే ప్రత్యేకంగా రక్తదాన శిబిరాలు ఉంటాయి. రక్తదాన శిబిరాలు, ఆరోగ్య శిబిరాలు, ఆరోగ్యం కోసం కొన్ని మనం అప్పుడప్పుడు కొంతమంది కలిసి కొన్ని శిబిరాలు పెడుతూ ఉంటారు. అటువంటివి ఏర్పాటు చేయడము, క్యాంప్స్ అంటూ ఉంటారు, హెల్త్ క్యాంప్స్ పెడుతూ ఉంటారు. అటువంటి వాటికి మీరు గురువారాలు లేదా మంగళవారాలు, అదే ముఖ్యంగా బ్లడ్ డొనేట్ క్యాంప్స్ ఉంటాయి, ప్రత్యేకంగా బ్లడ్ డొనేట్ క్యాంప్స్ పెట్టించండి గురువారాలు. మీరు బ్లడ్ డొనేట్ చేయండి వీలైతే కనుక గురువారం రోజు. మీ ఆరోగ్యంగా ఉంటేనే, మరీ రక్తం తక్కువ ఉంటే వెళ్ళిపోయి రక్తం ఇవ్వమని చెప్పట్లేదు నేను. ఎందుకంటే మీరు మీ రక్తం ద్వారా ఇంకొక వ్యక్తికి అతని ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు మీరు తోడ్పడినటువంటి ఏదైతే ఉంటుందో ఇక్కడ మీ ప్రాణాలను నిలబెట్టేలా చేస్తుంది. శాస్త్రం మొత్తం అంతే, పరోపకారం పుణ్యము, పరపీడనం పాపము అని చెప్తుంది. కాబట్టి ఈ ఉపకార సంబంధించినవన్నీ చేశారు, ఖచ్చితంగా ఆయుష్ పెరిగి తీరుతుంది మకరం వారికి. ఇవి చేసి ఆ లలితాంబవారి యొక్క అనుగ్రహం మీరు పరిపూర్ణంగా పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీమాత్రే నమః.